ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు కలవడం అంటే తెలుగుదేశం పార్టీ వాస్తవానికి 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన. 10 స్థానాల్లో కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఈ ముగ్గురులో ఎవరు రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయించాలి? 144 స్థానాల్లో పోటీ చేస్తున్న ఒక స్థానం వదులుకొని 144 స్థానాల్లో ఒక స్థానం తగ్గించుకొని టీడీపీ త్యాగం చేయాలా? 21 స్థానాల్లో మరొక స్థానం త్యాగం చేసి, ఇప్పటికీ ఆయన పాపం 2 స్థానాలు త్యాగం చేశారు, ఇప్పుడు ఇంకోటి తగ్గించుకొని మళ్ళీ ఈయన కోసం త్యాగం చేయాలా? లేదు అంటే భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో ఒకటి ఈయన కోసం ఇవ్వాలా? ఈయన చేరిందేమో తెలుగుదేశం పార్టీలో. క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈయన పోటీ చేస్తాననే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 48 గంటల్లో క్లారిటీ వస్తుందని కూడా అంటున్నారు. ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది. మరి రఘురామకృష్ణరాజు గారి విషయం మొదటి నుంచి చాలా ట్విస్టులుగానే కొనసాగుతుంది. ఆ ట్విస్ట్ ఇంకా కొనసాగుతుంది. ఇది ఇంకెన్ని రోజులు ఉంటుంది ట్విస్ట్ చూడాలి.